హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో ఎగ్గు కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఒక 5 గుడ్లను తీసుకొని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన గుడ్లకి అన్నిటికి కూడా పైన పొట్టు తీసుకొని ఇలా పొట్టు తీసిన ఎగ్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఈ ఎగ్స్ని ఈ విధంగా మనము కొబ్బరి తురుముకుంటాం కదా, ఆ తురుముకునే దాంతోని ఎగ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా తురుముకోవాలన్నమాట. ఈ విధంగా ఎగ్స్ మొత్తం కూడా తురుముకోవాలండి. ఇక్కడ నేను అన్ని ఎగ్స్ కూడా తురిమిన తర్వాత చూపిస్తున్నాననమాట. ఇలా ఎగ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక కప్పు వేసుకొని, ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు సన్న ముక్కల్లా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి, వీటిని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి, ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని, దీన్ని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్‌ని ముందుగానే కీమా లాగా తురుముకొని పెట్టుకున్నాం కదా, ఎగ్స్‌ని వేసుకోవాలి. ఇలా ఎగ్ కీమాని మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ మిశ్రమం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మన గ్రేవీకి సరిపడినన్ని వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ ఎగ్ మసాలాని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ.